ఓకే. రికార్డింగ్ స్టార్ట్ అయింది. అయిందా? అయింది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం జేస్తున్నాం? రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీలో చేంజ్ మోడ్ అనే కాన్సెప్ట్ ట్రై జేస్తున్నాం. చేంజ్ మోడ్ అనే ఆప్షన్ ఏ బ్లాక్‌లో ఉంటది జెప్పు? చేంజ్ మోడ్ అంటే ఇక్కడ ఇప్పుడు నేను కలర్ సెన్సార్ తీసుకున్నా. ఇప్పుడు రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ ఎక్కడెక్కడి నుంచి తీసుకోవచ్చు అది జెప్పు ఫస్ట్? మేడం రిఫ్లెక్టర్ లైట్ ఇంటెన్సిటీ ఎక్కడెక్కడి నుంచి తీసుకోవచ్చు? ఇప్పుడు నేను రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ యూజ్ చేయాలంటే ఒక్క నిమిషం. సారీ, కోపం అరుస్తుంది. బయటుంది. డోర్ తీసేస్తా. ఒక్క నిమిషం. శ్రీకర్ వచ్చేసిన. సరే. ఇప్పుడు అంటే మనం సెన్సార్ బ్లాక్ లో తీసుకుంటాం కదా. ఎక్కడి నుంచి? సెన్సార్ బ్లాక్. సెన్సార్ బ్లాక్ తీసుకుంటాం. ఇవన్నీ సెన్సార్ బ్లాక్సే కదా. ఈ మొత్తం సెన్సార్ బ్లాక్స్. ఈ సెన్సార్ బ్లాక్స్ లో ఏది తీసుకుంటావు? రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే కలర్ సెన్సార్ తీసుకుంటావు. ఓకే. సో ఓన్లీ సెన్సార్ బ్లాక్ కలర్ సెన్సార్ తీసుకుని ఇది తీస్తావు. ఏంటంటే ఫస్ట్ మూవ్ అవుతుంది కదా కొంచెం అనేసి ఆయన మూవ్ స్టీరింగ్ పెట్టేసిన మేడం ఫస్ట్. పర్వాలే. నేను ఫస్ట్ అది కూడా అడగట్లే. నేను ఇంకా ప్రోగ్రామ్ లోకి పోలే. నేను ఏం అడుగుతున్నా అంటే రిఫ్లెక్టెడ్ కలర్ ఇంటెన్సిటీ ఎక్కడెక్కడి నుంచి తీసుకోవచ్చు? ఇప్పుడు దీంట్లో ఉంది. ఏది? దీంట్లో కంపేర్ లో నుంచి తీసుకోవచ్చు, మెజర్ లో నుంచి తీసుకోవచ్చు కదా. లెట్స్ సే మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి కంపేర్ లోంచి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ సెన్సార్ బ్లాక్ కాకుండా ఇంకెక్కడి నుంచి తీసుకోవచ్చు రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ? ఉట్టి ఎల్లో బ్లాక్, సెన్సార్ బ్లాక్స్ ని ఎల్లో బ్లాక్స్ అంటాం. ఈ ఎల్లో బ్లాక్స్ కాకుండా ఇంకెక్కడి నుంచి తీసుకోవచ్చు? ఇంకా 3 బ్లాక్స్ లో నుంచి తీసుకోవచ్చు మనం కలర్ సెన్సర్ ని. ఇంకొకటి స్విచ్ బ్లాక్ మేడం. స్విచ్ బ్లాక్ తీసుకోవచ్చు. వెరీ గుడ్. ఓకే. ఇప్పుడు స్విచ్ బ్లాక్ తీసుకున్నా. స్విచ్ బ్లాక్ లో కూడా కలర్ సెన్సర్, రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ కంపేర్ తీసుకోవచ్చు, మెజర్ తీసుకోవచ్చు. కంపేర్ లో ఉంటది రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ స్విచ్ బ్లాక్ అయితే. ఇంకెక్కడి నుంచి తీసుకోవచ్చు? ఇంకొకటి ఇది మేడం లూపా? లూప్ లో కూడా ఉంటుంది మేడం. లూప్ లో ఉంటుందా? చూద్దాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. కరెక్ట్. రైట్. ఇంకెక్కడి నుంచి తీసుకోవచ్చు? స్విచ్ బ్లాక్. ఏది? స్విచ్ మేడం. స్విచ్ పెట్టేసినా కదా. ఆల్రెడీ తీసుకున్నాం. ఓకే మేడం. స్విచ్ లూప్ తీసుకున్నా, స్విచ్ తీసుకున్నా, సెన్సర్ బ్లాక్ తీసుకున్నా. ఇంకొక దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి? ఇంకొకటి వెయిట్ బ్లాక్ నుంచి తీసుకోవచ్చు. వెయిట్ నుంచి తీసుకోవచ్చు మేడం. వెయిట్ బ్లాక్ నుంచి తీసుకోవచ్చు. ఓకే. ఇగో ఇక్కడ క్లిక్ చేసిన అనుకో, కలర్ సెన్సర్, కంపేర్, రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ. ఓకే. ఇప్పుడు నేనేమన్నా ఇవన్నీ ఏమంటారు దీనిలోని? ఇప్పుడు మెజర్, కంపేర్, క్యాలిబ్రేట్. ఇక్కడ ఏముంది? కలర్ సెన్సర్ లో కలర్, రిఫ్లెక్టెడ్ లైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటిని ఏమంటారు? ఇవన్నిటిని మోడ్స్ అంటారు. మనం ఏం అడిగినాం? చేంజ్ మోడ్ అన్నాం. చేంజ్ మోడ్ అన్నది ఇక్కడ దొరకదు నీకు. ఇక్కడ ఉందా? ఎక్కడన్నా నీకు చేంజ్ కనిపిస్తుందా? కనిపించదు. ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ కూడా కనిపించదు. కలర్ సెన్సర్ లో మెజర్ ఉంది, కంపేర్ ఉంది, కానీ ఎక్కడన్నా చేంజ్ ఉందా? లేదు. ఇక్కడ చూద్దాం. కలర్ సెన్సర్ ఉంది. ఏముంది? కలర్ ఉంది, రిఫ్లెక్టర్, అంబియంట్. చేంజ్ మోడ్ లేదు. ఇక్కడ చూద్దాం. కలర్ సెన్సర్ ఇక్కడ చూడు.
కలర్ సెన్సర్‌లో కంపేర్‌లో గూడా ఏం లేదు. కానీ డైరెక్ట్‌గా కలర్ సెన్సార్ తీసుకుంటే 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయా నీకు? అవును మేడం. వెయిట్ బ్లాక్‌లో కంపేర్ కంపేర్ ఉంది, చేంజ్. చేంజ్ ఉంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో. ఎప్పుడు చేంజ్ మోడ్ అన్నా ఓన్లీ వెయిట్ బ్లాక్ నుంచే ఉంటది. ఓకేనా? ఓకే మేడం. సో, ఇప్పుడు ఇవన్నీ మనకనవసరం. ఇది తీసేద్దాం. ఇది తీసేద్దాం. ఇది తీసేద్దాం. ఓకే. ఎప్పుడైనా వెయిట్ బ్లాక్ యూజ్ చేసినామనుకో కంపేర్ చేయడానికి, మనకి ఆ! డేటా వైర్ అనేది అవసరం ఉండదు. వెయిట్ బ్లాక్‌లో నుంచి చూస్తే. ఈ వాల్యూ మన రిఫ్లెక్టెడ్ ఇంటెన్సిటీ వాల్యూ ఎంత అని తెలుసుకోవాలంటే మాత్రం వెయిట్ బ్లాక్‌లో డేటా వైర్ వాడతాం. లేదంటే వాడం. వెయిట్ బ్లాక్ ఫంక్షనాలిటీ ఏంటిది? వెయిట్ బ్లాక్ ఏం చేస్తది? అంటే ఇంకొకటి మనం ఏదైతే వాల్యూ ఇస్తామో అది వచ్చేంత వరకు వెయిట్ చేస్తది దాని ముందు. వెరీ దాని గుడ్. ముందున్నది. సో, ఇప్పుడు ప్రోగ్రామ్‌లోకెళ్దాం. కరెక్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కీప్ మూవింగ్ అంటున్నాం. ఓకే. ఆ! స్టాప్ 5 సెకండ్స్ వెన్ రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ డిక్రీజెస్ బై 10. మనం కీప్ మూవింగ్ అంటున్నాం. ఎందుకు? మనం ఏదైతే వాల్యూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో అప్పటి వరకు ఇది ఎళ్తూ ఉండు అని. రైట్? అవును. కీప్ అవును. మూవింగ్ చేస్తాం. ఇక్కడ ఆన్ ఫర్ ఎవర్ పెట్టాలి ఎప్పుడైనా సరే. అన్‌లెస్ రొటేషన్స్ అంటే తప్ప. లేదంటే బ్రేక్‌లో పోతూ ఉంటది రోబోట్. అట్లొద్దు స్మూత్‌గా పోవాలి అంటే ఆన్ ఫర్ ఎవర్ పెడుతున్నాం. ఆన్ ఎప్పటి వరకు ఇది వెయిట్ జేస్తుంది. నెక్స్ట్ బ్లాక్ ఎళ్ళడానికి వెయిట్ జేస్తుంది. నెక్స్ట్ బ్లాక్‌లో ఏం జేయమంటున్నాం? అది ఒకవేళ బై 10 వరకు ఎళ్ళినప్పుడు కీప్ మూవింగ్ స్టాప్ అంటున్నాం. దాని తర్వాత స్టాప్ 5 అంటున్నాం. సెకండ్స్ స్టాప్ కావాలి. 10 కన్నా తక్కువ ఉన్న వాల్యూ వచ్చినప్పుడు. ఆఫ్. యాహ్! ఇప్పుడేమంటున్నాం వెన్ రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ డిక్రీజెస్ బై 10. 10 కన్నా తక్కువ అని కాదు. డిక్ 10 కన్నా 10, 10 డిక్రీజ్ అయినప్పుడు. ఇప్పుడు రిఫ్లెక్టెడ్ ఓకే. ఒక పని చేద్దాం. ఇప్పుడు నువ్వు రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ చూస్తావు. మెజర్ చేస్తావనుకో. ఇక్కడ ఏమొస్తది నీకు? లెట్స్ సే నేను ఒక రెడ్ కలర్ మీద రన్ చేస్తున్నా. రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ చూస్తున్నా. ఎంతో వస్తది. రైట్? లెట్స్ సే ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో కింద గ్రౌండ్ మీద రోబోట్ రన్ చేస్తున్నావు. ఓకే. నీ ఆ! రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ 50 ఉందనుకో. ఓకే. డిక్రీజెస్ బై 10 అంటే 50 నుంచి 10 మైనస్ చేయాలి. 10 కన్నా తగ్గాలి. 10 అట్‌లీస్ట్ 10 తగ్గాలి. అంటే 50 ఇక్కడ నుంచి పక్కకి ఉన్న వాల్యూకు ఆహా! లెస్ ఇప్పుడు ఇక్కడ లెస్ థాన్ ఉంది గదా! ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేంజ్ మోడ్ తీసుకోవాలి మనం కలర్ సెన్సార్. చేంజ్‌లో మళ్ళీ రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ అంటున్నాం. ఆ! హ్మ్. రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ తీసుకున్నావా? రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాం? ఇక్కడ 3 మోడ్స్ ఉంటాయి. గుర్తుందా? ఒకటి ఇంక్రీజ్ అయినప్పుడు, ఒకటి డిక్రీజ్ అయినప్పుడు, ఒకటి ఇంక్రీజ్ అన్నా అవ్వచ్చు, డిక్రీజ్ అన్నా అవ్వచ్చు. ఆ! రైట్? అవును మేడం. ఇప్పుడు మనం హ్మ్. ఏమంటున్నాం క్వెషన్‌లో 10 డిక్రీజ్ డిక్రీజ్. అయితే డిక్రీజెస్ బై 10 అంటే ఈ డిక్రీజ్ మోడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 10 తీసుకోవాలి. ఇప్పుడు మనం 20 తగ్గాలి అనుకో 20 రాయాలి. 10 తగ్గాలి అంటే మనం క్వెషన్‌లో 10 రాసుకున్నాం. అంటే ప్రస్తుతం 50 ఉంది. 40 కన్నా తక్కువైనప్పుడు ఆ! స్టాప్ జేయాలి. ఇప్పుడు లెట్స్ సే నేను ఇక్కడ 20 అన్నాననుకో. ఇక్కడ 20 అన్నానంటే ఇక్కడ ఏం జేయాలి? ప్రస్తుతం 50 ఉంది. 30 50 - 20 30 గదా! 30 కన్నా తక్కువ 30 డిక్రీజ్ అంటే 20 డిక్రీజ్ అయినప్పుడు అంటే 30కొచ్చినప్పుడు స్టాప్ జేయాలి. అప్పటి వరకు ఏం జేస్తది? రన్ జేస్తూ ఉంటది. అర్థమైందా? ఓకే మేడం. ఇప్పుడు ఓకే. ఇంతకుముందు ఈ ఇక్కడ లూప్ 50 ఉండే అక్కర్లేదు గదా! మనకి. ఏంటి శ్రీకర్? ఇక్కడ 50 ఉండే గదా మేడం. అంటే ఏ వాల్యూ ఇచ్చినా 50 నుంచి అంత మైనస్ చేస్తే ఎంతొస్తదో అంటే రాసుకోవచ్చా మేడం? ఇక్కడ ఏం వాల్యూ ఉంటదో మనకు తెలీదు. ప్రోగ్రామ్ రన్ అయితూ ఉంటది. నువ్వు సపోజ్ రెడ్ కలర్ గ్రౌండ్ మీద రన్ జేసినావనుకో, ఇక్కడ వేరే వాల్యూ ఉంటది. మీ ఇంట్లో బండలు నల్లగున్నాయనుకో, ఇక్కడ నల్ల వాల్యూ కలర్ ఉంటది. ఇప్పుడు మార్బుల్ స్టోన్ మీద రన్ జేసినావనుకో, తెల్ల రిఫ్లెక్టెడ్ లైట్ ఎక్కువుంటది. 50 అట్లుంటది. రైట్? 50, బట్ ఇక్కడ 60 మనం వాల్యూ నోట్ జేసుకోవాలి ఎంతుంటే అంత. ఇక్కడ మనం నోట్ చేసుకోనక్కర్లే. రోబోట్ నోట్ చేసుకుంటది. మనం ఉట్టిగా ఇక్కడ గాదు ఏమంటున్నాం మేడం. ఇప్పుడు మనం ఇక్కడ డిక్రీజ్ చేసుకునే దగ్గర. ఇక్కడ మనం చెప్పాలి. ఇప్పుడున్న ఆ! వాల్యూకి 10 తగ్గిన, 20 తగ్గిన అట్లా. ఇప్పుడు ఆ! లెట్స్ సే 50 ఉంది. ఇది మనం రాయాలి క్వెషన్ బట్టి.
ఎంత డిక్రీజ్ అయితే ఉన్న వాల్యూలో నుంచి 10 తగ్గితే స్టాప్ చేయి. అప్పుడు వరకు ఈ పని చేస్తూ ఉండు. వెయిట్ బ్లాక్ పని ఏందంటే నీకు లూప్ అక్కర్లే. ఈ ముందటిది రిపీట్ చేస్తా ఉంటది. ఈ కండిషన్ మీట్ అయ్యే వరకు. మళ్ళీ ఇక్కడ మొత్తం ఈ హోల్ ప్రాసెస్ మొత్తం కంటిన్యూస్ గా ఆ! జరగాలని ఉంది కదా ఈ మేడం. రైట్. కరెక్ట్. నేనిది జూడలే. ఈ హోల్ ప్రాసెస్ కంటిన్యూ జరగాలి అన్నప్పుడు లూప్ తీసుకుంటాం మనం. కరెక్ట్. నాకు లాగి పెట్టొస్తలేదు మేడం ఇక్కడ. ఇగో ఇక్కడ షాడో జూషినవా? షాడో రాగానే వదిలేసేయి. అదే అది ఎళ్ళిపోతది. ఓకే అవుతుంది మేడం. ఎళ్ళిపోతది అక్కడ గదా! అట్లా ఎళ్ళిపోతుంది. బట్ ఇక్కడ మొత్తానికి ఇట్లా లాగి పెట్టేస్తలేదు నాకు. ఇగో ఇట్లా సెలెక్ట్ జేసుకోవచ్చు శ్రీకర్. చూషినావా ఎట్లా జేసినానో? ఇట్లా మొత్తం సెలెక్ట్ జేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పైన చెక్ చేసినా. పట్టుకొని, షిఫ్ట్ పట్టుకొని ఇట్లా ఊపితే లోపలికొచ్చేస్తది. అంటే మేడం మళ్ళొకసారి అంటే ఇప్పుడు ఆ! మీరు పైన ప్రెస్ చేసినాక సెలెక్ట్ చేసుకుర్రు. ఇప్పుడు, ఇక్కడ లూప్ ఉంది. ఓకే. ఆ! ఇక్కడ నేను కర్సర్ పెట్టి లెఫ్ట్ బటన్ అంటే తెలుసా? లెఫ్ట్ బటన్ ఒత్తి ఇట్లా, ఆ! ఇట్లా లాగాలి. బయట పెట్టి. ఇక్కడ బయట ఆ! పెట్టినా, బయట రైట్ ఫింగర్‌తో ఇక్కడ బయట పట్టుకున్నా. బయట పెట్టిన కర్సర్. లెఫ్ట్ ఫింగర్ లెఫ్ట్ బటన్ కింద ఒత్తిన. తర్వాత లాగుతున్నా. లాగితే దీని లోపల ఏమేమున్నాయో అవన్నీ సెలెక్ట్ అయితాయి. తర్వాత అన్నీ వదిలేసేయాలి లెఫ్ట్ బటన్. సో, నీ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తా అంటే చూపి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో. ఇది నేనిట్లా అన్నా కదా! ఇక్కడ నేను ఇంకొంచెం చేంజ్ చేస్తా క్వెషన్. ఆహ్, డి స్టాప్ 5 సెకండ్స్ అన్నా గదా! ఇప్పుడు ఇక్కడ స్టాప్ పెట్టినావు. మనం 5 సెకండ్స్ స్టాప్ పెట్టట్లే ఇక్కడ ఇంకా పెట్టలే. 5 సెకండ్స్ స్టాప్ పెట్టలే అనుకో, ఇది ఆగి వెంటనే స్టార్ట్ అయిపోతుంది. మనకు తెలియని కూడా తెలీదు ఎప్పుడు ఆగిందో. ఒక్క నిమిషం ఆగు ఫోనొస్తుంది. కట్ అయిందిలే. ఆ! ఇప్పుడు ఇక్కడ ఏమైతది నువ్వు ఈ 5 సెకండ్స్ పెట్టకపోతే పోతూ ఉంది. ఆ! 10 అది అవ్వగానే స్టాప్ అయితది. వెంటనే స్టార్ట్ అయిపోతది. మనకు కనిపియని కూడా కనిపియదు స్టాప్ అయినట్టు. అందుకే మనం ఇక్కడ వెయిట్ పెట్టి 5 సెకండ్స్ పెడితే 5 సెకండ్స్ స్టాప్ అయ్యి, మళ్ళా వెయిట్ బ్లాక్ ఏం చేస్తది? ముందర వర్క్ చేస్తది గదా! ముందరిది అయిపోయే వరకు. ఈ కండిషన్ మీట్ అయ్యే వరకు ఈ పని చేస్తది. అంటే ఈ ముందరిది స్టాప్ చేస్తది. 5 సెకండ్స్ అయ్యినంక మళ్ళీ ఇక్కడికెళ్తది. స్టార్ట్ అయితది. అర్థమైందా? నేనైతే ఇక్కడ ఆహ్, నేను కలర్ సెన్సార్ మూవ్ స్టీరింగ్‌తోని వట్టిగా కలర్ సెన్సార్ తీసుకున్నా మేడం. అంటే వెయిట్ బ్లాక్‌లో చేంజ్ ఉంటదని ఇప్పుడు తెలిసింది. ఆ కలర్ సెన్సార్‌లో తీసుకున్నావనుకో ఆహ్, వెయిట్ బ్లాక్‌లో చేంజ్ ఆగు నువ్వు చెప్పినది ట్రై చేస్తా. ఆ! నువ్వు నువ్వు నీకు కంట్రోల్ ఇస్తా. నువ్వు చెయ్యి. హ్మ్. మేడం ఇప్పుడు మీరు చెప్పినట్టా లేదా? నీ మెథడ్. నీ మెథడ్ వస్తదా? రాదా? చూద్దాం. అంటే అక్కడ ఆహ్, చేంజ్ చేస్తా. నేను చూపెడతాను. నీది స్క్రీన్ షేర్ చేస్తావా? నీ స్క్రీన్ షేర్ చెయి. స్క్రీన్ షేరింగ్‌లో ఉన్నాను. మేడం చేస్తున్నావా నువ్వు స్క్రీన్ షేర్? మోస్ట్ డిసేబుల్డ్ పార్టిసిపెంట్ స్క్రీన్ షేరింగ్ అని వస్తుంది ఓహ్! మేడం. ఒక్క నిమిషం ఆగైతే. ఇక్కడ హ్మ్. ఆహ్, ఆ! అలో పార్టిసిపెంట్స్ షేర్ స్క్రీన్ వచ్చిందే. ఇప్పుడు ట్రై చెయి. ఇప్పుడు వస్తుంది మేడం. ఓకే మేడం. బావుంది ఫోటో. కానీ కరెక్ట్ సెట్ కాలేదు మేడం డెస్క్‌టాప్ పైన. ఏంటి శ్రీకర్? కరెక్ట్ సెట్ కాలేదు మేడం ఫోటో. ఏం గాదు మంచిగనే ఉంది.
మేడం నేను ఫస్ట్ లూప్ తీసుకున్నా మేడం. తీసుకో. బట్ రాలేదు మేడం. పెట్టు చూద్దాం. లూప్ తీసుకొని నెక్స్ట్ మూవ్ స్టీరింగ్ ఇందులో పెట్టేసాను. మూవ్ స్టీరింగ్ కీప్ మూవింగ్ అంటే నేను అది తీసుకోక నాకు ఈ ప్రాసెస్ లో చేసినా కాబట్టి ఇట్లా అర్థమైంది మేడం. చెయ్యి ఇట్లా. ఎప్పుడైనా సరే చేంజ్ మోడ్ అయితే రాదు, నువ్వైతే చెయ్యి చూద్దాం. రాలేదు మేడం. అదే మీరు చెప్పిన చేంజ్ మోడ్ అక్కడ రాలేదు మేడం నేను చేసిన దాంట్లో కూడా. నువ్వు ఎట్లా చేసినావు? ఎల్లో బ్లాక్ తీసుకున్నావు, దాని తర్వాత వెయిట్ లో చేంజ్ మోడ్ పెడదాం అనుకున్నావు, రైట్? ఎప్పుడైనా సరే చేంజ్ మోడ్ అనేది తీసుకోవాలి అంటే వెయిట్ బ్లాక్ లో నుంచే తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనకు ఆప్షన్ లేదు అసలు. నువ్వు ఓకే 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 అర్థమైంది నువ్వేం చేసినావో. పెట్టు, ఎల్లో బ్లాక్ పెట్టు చెప్తా. లోపల బయట ఎందుకు పెడుతున్నావు? మనకు లోపలే కదా ఉండాలి. ఓహో, కంటిన్యూగా మూవ్ చేయడానికి 1 రొటేషన్ కాదు, ఆన్ ఫర్ ఎవర్ పెట్టుకుంటే మొత్తం లోపల పెట్టుకోవచ్చు. అప్పుడు నీకు లూప్ అక్కర్లేదు. ఇప్పుడు ఈ ఎల్లో బ్లాక్ లోపల పెట్టుకో. అర్థమైందా? ఆన్ ఫర్ ఎవర్ అన్నామంటే లూప్ ఈ లోపల ఇది పెడతావు కదా, కలర్ సెన్సర్ బ్లాక్ లోపల పెట్టు, లూప్ లోపలికి. బయట క్లిక్ చేయి. నీ వాయిస్ ఎందుకో కట్ అవుతుంది, సడన్ గా వస్తుంది, సడన్ గా పోతుంది. శ్రీకర్, ఏమన్నా దూరం ముందు నుంచి మాట్లాడుతున్నావో తెలీదు. దగ్గరగానే మాట్లాడుతున్నా మేడం. అదే ఇప్పుడు చాలా సన్నగా వినిపిస్తుంది, సడన్ గా పెద్దగా వినిపిస్తుంది. సర్లే, ఎల్లో బ్లాక్ ని లోపలికి లాగు. మేడం కర్సర్ బయట పెట్టి క్లిక్ చేసిన లెఫ్ట్ బటన్ అన్నారు మీరు. మొత్తం చాలా సెలెక్ట్ చేసుకోవాలంటే అట్లా చేయి, ఒక్కటే కదా, జస్ట్ ఎల్లో మీద పట్టుకొని లాగు. ఇప్పుడు షిఫ్ట్ క్లిక్ చేయాలి మేడం. లాగా రావట్లేదా నీకు? లోపలికి ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ బటన్ లెఫ్ట్ బటన్ ఒత్తి దీన్ని లాగు. లెఫ్ట్ బటన్ క్లిక్ చేయి, తర్వాత రైట్ ఫింగర్ తో దీన్ని లోపలికి లాగు. లెఫ్ట్ బటన్ అంటే ఇక్కడనే కదా మేడం ఇప్పుడు మనం యూస్ చేసే మౌస్ ప్యాడ్ దగ్గర 2 బటన్స్ ఉంటాయి, లెఫ్ట్ రైట్, అవునా? లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసిన మేడం. ఇప్పుడు రైట్ సైడ్ ఎల్లో బ్లాక్ ని క్లిక్ చేయి. లూప్ బ్లాక్ ని కాదు, ఎల్లో బ్లాక్ ని క్లిక్ చేయి. ఇప్పుడు ఇది ఎట్లా లాగుతున్నావు అట్లా ఎల్లో బ్లాక్ ని లోపలికి లాగాలి. షాడో వచ్చింది కదా, వదిలేసి షాడో ఇట్ సైడ్ వదిలే. అర్థమైందా? ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, నువ్వేం చేసినావు, ముందరికి వెళ్తూ ఉంటది, వెంటనే చెక్ చేస్తుంది <50. ఇంకా కొంచెం ఎక్కువ. ఇంకా నేను ఇది చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు 10 అన్నారు కదా, అయితే ఇందులో ఓన్లీ 5 ఆప్షన్స్ వచ్చినాయి. 5 పెట్టేసి స్టాప్ చేసేసి మళ్ళీ ఓల్ ప్రాసెస్ చేయాలంటే 5 ఆప్షన్స్ కాదు, <10 అంటే అర్థం ఇది <, సింబల్ 10 అనేది ఇప్పుడు 4 అని ఉంది. అట్లా కూడా ట్రై చేసిన మేడం. అయితే నేను రాయడానికి కూడా ట్రై చేసిన, ఆ బ్లాక్ లో రాలేదు. ఇక్కడ రాయలేవు, <, అంటే 4 యూజ్ చేసుకోవాలి, 50 దగ్గర 10 రాయాలి. అయినా కూడా తప్పు, ఎందుకంటే 10 అంటే రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ 10 అయినప్పుడు చేయమంటున్నావు, కానీ అట్లా కాదు. చేంజ్ మోడ్ అంటే 50 నుంచి 40 అయినప్పుడు అని అర్థం. 10 అందుకే చేంజ్ మోడ్ లోనే 10 రాయొచ్చు. రిఫ్లెక్ట్ ఈ కలర్ సెన్సర్ బ్లాక్ తో వచ్చి నువ్వు చేంజ్ మోడ్ అస్సలు చేయలేవు. ఇక్కడ నువ్వు 10 రాసినావు అనుకో, 50 ఉన్న దగ్గర 10 రాయ చెప్తా. ఇప్పుడు పక్కన <, సింబల్ ఉంది చూసినావా 4 లో? అవును మేడం. దాన్ని <, అంటారు. ఓకే, ఉట్టి <, అంటారు. 10 అనేది ఇక్కడ రాస్తాం, కానీ ఇప్పుడు ఇక్కడ 10 అంటే ఏంటిది, వెయిట్ బ్లాక్ లో చేంజ్ మోడ్ 10 వేరు, ఇక్కడ 10 వేరు. వెయిట్ బ్లాక్ కూడా లాగి చెప్తా, వెయిట్ బ్లాక్ కూడా లాగి లోపల పెట్టు, రెండిటికి డిఫరెన్స్ చెప్తా.
చేంజ్ మోడ్ లోపలే పెట్టేసి. ఇప్పుడు కలర్ సెన్సార్ చేంజ్ మోడ్ డిక్రీజ్ బై 10 పెట్టు. డిక్రీజ్ అంటే ఏం సెలెక్ట్ చేస్తాం? ఇప్పుడు 2 ఉంది. ఎనీ ఉంది. ఇంక్రీజ్ అయినా, డిక్రీజ్ అయినా. మనకు డిక్రీజ్ కావాలంటే 1. హ్మ్. సారీ మేడం కరెక్ట్ రాలే. పర్లేదు. ఇప్పుడు చూడు ఈ రెండిటికి డిఫరెన్స్ చెప్పు. ఇక్కడ ఏమైతుంది 10 కన్నా తగ్గినప్పుడు అని రాస్తున్నావు వెయిట్‌లో. వెయిట్ బ్లాక్‌లో 10 కన్నా తగ్గినప్పుడు అంటే ప్రస్తుతం ఇక్కడ 50 రీడ్ చేసిందనుకో 40 అయినప్పుడు. కానీ ఇక్కడ 10 పెడితే ఏమైతది? రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీనే 10 అయినప్పుడు 10 కన్నా తగ్గినప్పుడు అని అర్థం. కానీ అట్లా కాదు కదా! 40 అయినా చేంజ్ మోడ్ ఇక్కడ. ఆ! ఆ! ఇప్పుడు ఈ 10కి డిఫరెన్స్ అర్థమైందా? ఈ 2 వేరు. ఇదేమో అసలు వాల్యూయే 10 అని. ఈ వాల్యూయే 10 అని చెప్తున్నావు. ఈ వాల్యూ అన్నా, ఈ వాల్యూ అన్నా ఒకటే. ఈ వాల్యూ 10 కన్నా తక్కువైతే అని చెప్తున్నావు. కానీ ఇక్కడేంటిది? ఇక్కడ ఏ వాల్యూ అయినా సరే 10 తగ్గినప్పుడు. అర్థమైందా? ఆ! అవును మేడం అర్థమైంది. 10 తగ్గినప్పుడు అంటున్నావు వెయిట్ బ్లాక్‌లో ఏమో. ఆ! అప్పుడు ఇక్కడ ఏమైతది? ఇక్కడనేమో రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ 10 ఆ! తగ్గించినప్పుడని నేను 10 రాసిన కన్నా ప్రోగ్రామ్‌లో ఉంది. తక్కువున్నప్పుడు అని. ఆ! ఇక్కడ ఏది చేంజ్ యెల్లో మోడ్‌లో బ్లాక్‌లో. తక్కువున్నప్పుడు యెల్లో బ్లాక్‌లో. ఆ! ఇక్కడ ఈ బ్లాక్‌లోనేమో రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ చేంజ్ మోడ్‌లో తక్కువున్నప్పుడని ఇక్కడుంది. ఓకే. మనం కానీ ఏ వాల్యూ తీసుకున్నా ఒక 10 తక్కువుండాలి. 10 తగ్గినప్పుడు. 50 ఆ! ఉన్నప్పుడు 40 అయితే పనిచేస్తది. 30 ఆ! ఉంటే 20 అయితే పనిచేస్తది. కానీ యెల్లో మేడం బ్లాక్‌లో అంటే ఎప్పుడు ఇప్పుడు 10 కన్నా మనం తక్కువే ఉండాలి. 10 వాల్యూ పెట్టినాం గదా మేడం. ఇంట్లో ఒకవేళ ఇంటెన్సిటీ లైట్ అట్లా ఎక్కువుందనుకో పని చేయదా మేడం? ఆ! పని చేయదు గాదు. ఈ రన్ అయితేనే ఉంటది. పోతనే ఉంటది రోబోట్. ఎందుకంటే కండిషన్ మీట్ అవ్వలే గదా! సో, ఈ కానీ మన క్వెషన్‌కి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ! నాకు ఏం జేయంటే ఆహ్, ఒక్క నిమిషం. రిక్వెస్ట్ కంట్రోల్ ఎక్కడుందో చూస్తా. సెక్యూరిటీ. నువ్వు నాకు కంట్రోల్ ఎట్లియ్యాలా చూస్తున్నా. రిక్వెస్ట్ కంట్రోల్ ఎట్లుంటది ఇక్కడ? నాకు అది బాగా అలవాటు వెబ్ఎక్స్. ఇక్కడ చూద్దాం. స్టాప్ ట్యాప్ రిక్వెస్ట్ చేస్తే రిమోట్ కంట్రోల్ వచ్చింది. అక్కడ యాక్సెప్ట్ చెయ్యి. వచ్చిందా? ఆ! ఇగో. స్టాప్ చేయాలా మేడం? నీదే ఉండని. నేను ఆపరేట్ చేస్తున్నా నీది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏమంటున్నాం అంటే శ్రీకర్, ఇక్కడ సపోజ్ ఇది బయటికి తీసిన ప్రస్తుతం. ఓకే. ఇది పట్టించుకోకు వదిలేసేయి. ఇక్కడ ఏమంటున్నాం? ఒకవేళ రిఫ్లెక్టెడ్ లైట్ ఇది పోతూ ఉంటది. చెక్ చేయి. రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ 10 కన్నా తక్కువుంటే ఏం రాయట్లే నువ్వు. ఏం జేయాలి అని. ఎప్పుడైతే యెల్లో మేడం బ్లాక్. అయితే ఇప్పుడు లోపల సెట్ చేసినప్పుడు మొత్తం ప్రోగ్రామ్ ఇప్పుడు రాయకముందే సెట్ చేసినా మేడం. మీకు పంపించిన దాంట్లో నేను స్టాప్ బ్లాక్ ఉంటదిక్కడ. అవును తెలుసు. నేను నీ ప్రోగ్రామ్ పెడతాను ఆగు. నువ్వేం రాసినావో పెడతాను ఆగు. చేస్తున్నా. నువ్వేం పెట్టినావంటే ఇట్లా పెట్టినావు. ఇట్లా ఇట్లా పెట్టినావు. కరెక్టా?
కరెక్టా శ్రీకర్? మేడం హలో. మేడం వినబడతలేదా? ఇప్పుడు వినిపించింది. అదే చెప్తున్నా కదా ఒక్కొక్కసారి వినిపియట్లేదు. ఇదే కదా నువ్వు పెట్టింది? అవును మేడం. ఇప్పుడు ఏమైతది చెప్పు అసలు ఈ ప్రోగ్రామ్‌లో? ఇది ఏం చేస్తున్నావంటే ఈ లూప్‌లో 1 రొటేషన్ పెట్టినావు. అసలు ఇక్కడికి పోదు. నీ కంట్రోల్ ఇక్కడ పోదు. ఎందుకంటే నువ్వు ఇది ఇన్ఫినిట్ లూప్‌లో పెట్టినావు. అంటే ఎప్పుడు 1 రొటేషన్ పో, మళ్ళీ ఇక్కడ పో ఇన్ఫినిట్ లూప్. 1 రొటేషన్, 1 రొటేషన్, 1 రొటేషన్ తిరుగుతూనే ఉంటది. దీంట్లో నుంచి బయటికి ఎప్పుడొస్తది? కాపోతే నీకు లోపల పెట్టడానికి రాలే అన్నావు గదా! మళ్ళా రాలేదు మేడం అందుకని. ఓకే. యాక్చువల్లీ నువ్వు ఇట్లా పెడదాం అనుకున్నావు అంతేనా? అవును మేడం. అట్లా పెట్టేద్దాం అనుకున్నా. ఓకే. ఇట్లా పెడదాం అనుకున్నావు. ఓకే. ఇప్పుడు చూద్దాం ఏమైతదో. ఏమైతది? ఇక్కడ 1 రొటేషన్ పోతది ఫస్ట్. ఓకే. తర్వాత ఇక్కడికొస్తది. ఇక్కడికొచ్చి ఏమంటున్నాం? కంపేర్ చెయ్యి. లెస్ థాన్ 50 అయితే, లెస్ థాన్ 50 అయితే స్టాప్ జేయమంటున్నావు. కానీ లెస్ థాన్ 50 అయితే అని రిజల్ట్ ఎక్కడుంటది? ఇక్కడుంటది రిజల్ట్. లెస్ థాన్ 50 అయితే ట్రూ ఒస్తది. లెస్ థాన్ 50 కాకపోతే ఫాల్స్ ఒస్తది. అవునా? అవును మేడం. హలో. అవును మేడం. అవును. సో, కానీ ఈ బ్లాక్‌కి ఏం తెలుస్తది? ఎక్కడొచ్చింది? ఏమొచ్చింది అని? తెల్వదు. వెయిట్ బ్లాక్ అయితే తెలుస్తది. కానీ ఈ బ్లాక్‌కి తెలియదు. అప్పుడేం జేయాలంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో. యెల్లో బ్లాక్ తీసుకుంటే దానికి ఫాలోడ్ బై స్విచ్ బ్లాక్ తీసుకోవాలి. ఎందుకో చెప్తా. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే యెల్లో బ్లాక్ ఏం జేస్తదంటే రిజల్ట్ తన దగ్గరే పెట్టుకుంటది. ఈ ఈక్వల్ టూలో ఉంటది రిజల్ట్. ఈ నెక్స్ట్ బ్లాక్‌కి మనకు తెలియాలి అంటే ఈ రిజల్ట్ పంపియాలి. ఇక్కడ ఈ ఈ కర్వ్ ఏముంది? షార్ప్ కర్వ్ ఉంది. షార్ప్ కర్వ్ ఉంటే ట్రూ, ఫాల్స్ అంతే. అవే స్టోర్ చేసుకుంటది. ఇట్లాంటి కర్వ్ ఉందనుకో నంబర్ స్టోర్ చేసుకుంటది. ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తది? ఇక్కడ ట్రూ అనొస్తది, ఫాల్స్ అనొస్తది. అవునా? అంటే ఇప్పుడు ఇది నేనిక్కడ పంపియాలి. పంపియాలి అంటే నేను ఫస్ట్ ఇక్కడ లాజిక్ అనేది సెలెక్ట్ జేసుకోవాలి. ఎందుకంటే నేను ట్రూ ఆర్ ఫాల్స్ పంపిస్తున్నా. ఓకే. టచ్ సెన్సార్ ఉంది గదా! వద్దు మనకి. లాజిక్ చేసుకుంటున్నా. లాజిక్ తీసుకున్నప్పుడు ఇక్కడ నాకు ట్రూ ఆర్ ఫాల్స్ ఒస్తది. లెస్ థాన్ 50 అయితే ట్రూ ఒస్తది. లెస్ థాన్ 50 కాకపోతే ఏమొస్తది? ఇక్కడ ఏముంటది? ఫాల్స్ వస్తది. ఫాల్స్ ఉంటది. ఫాల్స్. సో, ఇక్కడ ఏముందో అది మనం పంపియాలిక్కడ. పంపియాలి అంటే నెక్స్ట్ బ్లాక్‌కి చెప్పాలి ఏం చేయాలి? ట్రూ అయితే ఏం జేయాలి? ఫాల్స్ అయితే ఏం జేయాలి అని చెప్పాలి. అందుకే స్విచ్ బ్లాక్ తీసుకొని దీన్నిక్కడ పంపిస్తున్నాం. సో, ట్రూ అయితే ఏం జేయాలి? లెట్స్ సే ట్రూ అయితే లెస్ థాన్ 50 అయితే స్టాప్ జేయాలి అనుకున్నామనుకో ఇక్కడ పెట్టాలి. లెస్ థాన్ 50 అయితే స్టాప్ జెయి. లెస్ థాన్ 50 కాకపోతే ఏం జేయొద్దు. ట్రూ అంటే ట్రూకెళ్తది. ఇక్కడ ట్రూ ఉంది. ఇక్కడ ఫాల్స్. మేడం ఇక్కడ మనం ఏం చేయాలనుకున్నదో పెట్టేసిన తర్వాత ఏం చేయకుండా పెట్టేస్తే కూడా ఏం కదా మేడం ఇక్కడ బ్లాక్‌లో? ఇక్కడ నువ్వు ఇంకోటి కూడా పెట్టొచ్చు. ఇప్పుడు లెస్ థాన్ 50 ఉందనుకో స్టాప్ జేయమంటున్నా. లెస్ థాన్ 50 లేదనుకో ఇంకా అట్లనే రన్ జేయాలంటే ఇట్లా వదిలేయొచ్చు. ఎందుకంటే లూప్‌లో పెట్టినా ఇట్లెళ్తది. లేదా నేను ఇక్కడ ఇంకేదైనా సౌండ్ జేయాలి అట్లా గూడా పెట్టుకోవచ్చు. రైట్? లేదా మూవే చేయాలనుకో, ఇదే జేయాలనుకో ఇక్కడ పెట్టనక్కర్లే. ఎందుకంటే ఆటోమేటిక్‌గా మళ్ళీ అదే ఇక్కడికెళ్ళిపోతది. మూవ్ అయిపోద్దది. వెళ్ళిపోతది. పెట్టుకున్నా అవును. తప్పు లేదు. కాపోతే 2 వేస్ట్. ఒక రొటేషన్ ఎళ్లి మళ్ళీ బయటికెళ్తదనమాట. అట్లా. ఏమన్నా జేయొచ్చు. కాకపోతే మనకి ఈ క్వెషన్‌కి అర్థం లేదు. క్వెషన్ కాపీ చేస్తావా? కామెంట్ బాక్స్ పెడతా. క్వెషన్ ఒక పని చేస్తా క్వెషన్ ఉంది మేడం నా దగ్గర. ఉందా? ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పెట్టు క్వెషన్‌ని. నువ్వు క్లిక్ చేస్తే నీకు మొబైల్‌లో మేడం మొబైల్‌లో హ్మ్. ఉంది. సరే. నేను చదువుతానాగు క్వెషన్. నన్ను చదవమంటే నేను చదువుతా మేడం. చదవాలా మేడం? చదువు. పెడితే బావుంటది. ఆగు నేను పెట్టడానికి ట్రై చేస్తా. క్వెషన్ అక్కడి నువ్వు కంట్రోల్ తీసుకొని క్వెషన్ అక్కడి నుంచి ఇక్కడ పెడతావా? మొబైల్‌లో ఉంది అది పెట్టడానికి వస్తదా మేడం? సరేలే.
నేను నువ్వు క్వశ్చన్ నీ దగ్గర పెట్టుకో, నీకు కనిపిస్తుంది కదా, నా దగ్గర కూడా కనిపిస్తుంది, నేను పెడతా. ఒక్క నిమిషం ఆగు శ్రీకర్. ఏమండి రికార్డింగ్ చేస్తున్నా. ఇక్కడ ఉంది. మనం ఏమంటున్నాం, ఫస్ట్ సెంటెన్స్ కీప్ మూవింగ్ అంటున్నాం. ఇది వెళ్తుందా, వినిపిస్తుందా శ్రీకర్? వినిపిస్తుంది మేడం. వినిపించట్లేదా మేడం? ఇప్పుడు వినిపించింది. ఎందుకో సడన్ వినిపించట్లేదు. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది మేడం, ఇక్కడ బాగుంది మా దగ్గర. కీప్ మూవింగ్ అంటున్నాం. ఇక్కడ రాసేస్తాను, ఆగు తొందరగా క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు కంపేర్ చేసుకుందాం ఏమైతుంది అని. నీ మాటలు వినిపించట్లే, కానీ నేను చెప్తున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నాం, కీప్ మూవింగ్ అంటున్నాం. ఇప్పుడు ఇది కీప్ మూవింగ్ అవుతుంది, కానీ 1 రొటేషన్ బ్రేక్ చేసి అవుతుంది. ఇట్లొద్దు మనకి, అందుకే ఆన్ ఫర్ ఎవర్ పెడదాం. ఓకే, ఇప్పుడు 1 రొటేషన్ అయ్యే వరకు చెక్ చేయదు ఇది. అందుకే 1 రొటేషన్ ఎప్పుడైనా పెట్టద్దు లూప్ లో ఉన్నప్పుడు ఆన్ పెట్టుకుంటే ప్రతి సెకండ్ కి చూసుకుంటది. ఇదైతే 1 రొటేషన్ అయ్యే వరకు నెక్స్ట్ చెక్ చేసుకోదు. కాబట్టి నీ కోడ్ ని నేను వేరేలాగా మారుస్తున్నా, ఆన్ ఫర్ ఎవర్ పెడదాం. ఓకే, ఇది అర్థమైంది. కీప్ మూవింగ్ అవుతుంది. ఇంకేమంటున్నాం, స్టాప్ 5 seconds when reflected light intensity decreases by 10 అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ డిక్రీసెస్ బై 10 వేరు, లెస్ దెన్ 50 వేరు. అవునా? అవును మేడం. సో మనం డిక్రీజెస్ బై 10 అనేది ఈ బ్లాక్ వాడచ్చా? వినిపిలే? వాడద్దు మేడం. వాడద్దు, రైట్. ఒక పని చేస్తా, నీ ప్రోగ్రామ్ ఇట్లా పెడతా, పెట్టేసి కింద ఇంకోటి రాద్దాం. స్లో ఉంది అనుకుంటా. ఏంటిది, ఆన్ ఫర్ రొటేషన్స్ ఉన్నా జరగట్లేదు. సర్లే, ఇదే ప్రోగ్రామ్ని నేను ఎట్లా రాస్తానో చెప్తా. నువ్వు ఆల్రెడీ చూసినావు, అదే ఆల్రెడీ మనం చేసినాం కదా, అదే మళ్ళీ చెప్తున్నా అంతే. ఇప్పుడు ఇదే మూవ్, నీ ప్రోగ్రామ్ ని చేంజ్ చేయమంటావా, వేరేగా రాయమంటావా? మీరు చెప్పినట్టయితేనే బాగుంటది మేడం, అట్లనే ఇప్పుడు నాకు కూడా అర్థమైంది అది. ఓకే, అట్లయితే ఇప్పుడు ఇట్లా చేద్దాం. చేంజ్ మోడ్ ఎప్పుడైనా సరే చేంజ్ మోడ్ అనేది మనకి వెయిట్ బ్లాక్ లో ఉంటది. కీప్ మూవింగ్ అన్నాం కాబట్టి ఎప్పుడైతే కీప్ మూవింగ్ ఉందో మనము ఆన్ ఫర్ ఎవర్ తీసుకుందాం. కానీ ఆన్ ఫర్ ఎవర్ ఎప్పుడైనా ఉత్తగా పని చేయదు. దీంతో ఇంకో బ్లాక్ అన్న ఉండాలి, వెయిట్ బ్లాక్ అన్నా ఏదన్నా, లేదా దీన్ని లూప్ లో అన్నా ఉండాలి. మెల్లిగా చేద్దాం అది. ఏమంటున్నాం, స్టాప్ 5 seconds when reflected light intensity decreases by 10. డిక్రీసెస్ కి లెస్ దెన్ కి చాలా తేడా. డిక్రీజెస్ అంటే ఉన్న దాంట్లో నుంచి 10 తగ్గినప్పుడు, లెస్ దెన్ అన్నప్పుడు ఎప్పుడు 10 తగ్గినప్పుడు. ఓకే, అది రాస్తాను. డిక్రీజెస్ కి
లెస్ దెన్ కి తేడా ఉంది. డిక్రీజెస్ అంటే ఒరిజినల్ వాల్యూ తగ్గినప్పుడు. డిక్రీజెస్ బై 10 రాస్తా ఎగ్జాంపుల్కి. ఒరిజినల్ వాల్యూ 10 తగ్గినప్పుడు. ఓకే, లెస్ దెన్ 10 వేరు మళ్ళీ. లెస్ దెన్ 10, లెస్ దెన్ సింబల్ ఎట్లుంటది, ఇట్లుంటది. అవును మేడం. ఇప్పుడు లెస్ దెన్ 10 అంటే ఒరిజినల్ వాల్యూ 10 కన్నా తక్కువ ఉన్నప్పుడు. ఈ రెండిటికి డిఫరెన్స్ అర్థమైందా? అర్థమైంది మేడం. ఇది 50 నుంచి 40 అవ్వచ్చు, కానీ ఇది ఎప్పుడు 10 కన్నా తక్కువే ఉండాలి. తగ్గినప్పుడు ఇదేమో ఉన్న దాంట్లో నుంచి 10 తగ్గాలి, ఇదేమో ఎప్పటికీ అంటే తక్కువనే ఉన్నట్టు మనం రాస్తున్నాం. అంతే అంతే. అందుకనే మనం ఎప్పుడైనా సరే డిక్రీజెస్ అన్నప్పుడు వెయిట్ బ్లాకే తీసుకోవాలి. ఉన్న దాంట్లో నుంచి తగ్గినప్పుడు అంటే వెయిట్ బ్లాకే చేయగలదు ఆ పని. ఇప్పుడు ఇక్కడ వెయిట్ బ్లాక్ లో చేంజ్ మోడ్ తీసుకోవాలి. చేంజ్ మోడ్ అనేది ఉట్టి వెయిట్ బ్లాక్ లోనే ఉంటది మనకి. చేంజ్ మోడ్ లో మనం రిఫ్లెక్టెడ్ లైట్ ఇంటెన్సిటీ ఇంత పెద్దగా రాయకుండా దీన్ని కావాలంటే ఆర్ఎల్ఐ అని కూడా రాయొచ్చు. ఆర్ఎల్ఐ. ఆర్ అంటే రిఫ్లెక్టెడ్, ఎల్ అంటే లైట్, ఐ అంటే ఇంటెన్సిటీ. కొంచెం లాగుదాం, కనిపించట్లేదు కదా. ఓకే, ఇప్పుడు లెస్ దెన్ అన్నప్పుడు కిందకి తీసుకెళ్ళి 1 సెలెక్ట్ చేసుకోవాలి. ఇది లెస్ దెన్, ఇది అబవ్, ఇంక్రీజెస్ బై, ఇది డిక్రీజెస్ బై, ఇది ఎనీ ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, డిక్రీజ్ అయినా అవ్వచ్చు. ప్రస్తుతం డిక్రీజ్ అంటున్నా. 10 కన్నా తగ్గినప్పుడు అంటే అసలు వాల్యూ దీంట్లో ఉంటది, 50 20 అన్నది దీంట్లో ఉంటది. అది లోపల అదే చెక్ చేసుకుంటది, మనం చెప్పక్కర్లే. అది ఇక్కడ నుంచి కంపేర్ చేస్తుంది. ఇక్కడ 50 ఉందనుకో, 10 అయినప్పుడు నెక్స్ట్ బ్లాక్ వెళ్తది. అప్పుడు వరకు ఇక్కడే ఉంటది. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు వెయిట్ బ్లాక్ ముందు పనే చేస్తది. నెక్స్ట్ బ్లాక్ వెళ్ళాలి అంటే ఇది దాటుకొనే వెళ్ళాలి. అంటే డిక్రీజెస్ బై 10 అయినప్పుడు మనం ఏమంటున్నాం, స్టాప్ చేయమంటున్నాం. స్టాప్ ఆఫ్. కానీ మనం ఎంతసేపు పెట్టలేదనుకో మనకు స్టాప్ అయినట్టు కూడా తెలియదు, అయిపోగానే మళ్ళీ నెక్స్ట్కి వెళ్తది. అందుకనే స్టాప్ ఫర్ 5 సెకండ్స్. ఇప్పుడు ఈ ప్రాసెస్ కంటిన్యూస్లీ రిపీట్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఒక లూప్ బ్లాక్ పెట్టి, ఫస్టే కూడా పెట్టేసుకోవచ్చు నువ్వు ఒకవేళ క్వశ్చన్ మొత్తం చదివేస్తే. ఇది మొత్తం ఇట్లా సెలెక్ట్ చేసుకొని దీన్ని పట్టుకొని ఇక్కడ లాగుతున్నా. ఓకే, అర్థమైందా? ఇది కరెక్ట్. ఓకే, ఇప్పుడు నువ్వు దీన్ని సేవ్ చేసుకోవాలి. ఎట్లా సేవ్ చేసుకుంటావు, ఇక్కడ డబుల్ క్లిక్ పెడితే ఆర్ఎల్ఐ డిక్రీజ్ example. Hi Bhuvan, I will end the class, you can take the class, but Srikar had a question, I'm clearing it. Okay Bhuvan? Okay. ఓకేనా శ్రీకర్? ఈ ప్రాజెక్ట్ ని సేవ్ చేసుకో. నేను కావాలంటే ఈ పిక్చర్ నీకు పంపిస్తా. పిక్చర్ పంపించాలి. నాకు మీరు చెప్పింది అర్థమైంది మేడం. మళ్ళీ ఇట్లనే నేను చేస్తాను, నేనే ఇస్తా మేడం. నువ్వే చేయి, నీకు పిక్చర్ తీస్తున్నా, పిక్చర్ తీసి పంపిస్తా నీకు. కానీ నేను ఇప్పుడు ఇట్లా చెప్పకుండా నువ్వే చేసే స్టేజ్కి రావాలి. కానీ నువ్వు ట్రై చేస్తున్నావు, అట్లా వస్తావు, ఒక రోజు వస్తావు కంపల్సరీ. ఓకేనా? మేడం ఖచ్చితంగా. ఇప్పుడు ఓకే, క్లాస్ చెప్పిన తర్వాత కూడా ఏమైనా డౌట్ ఉంటే మీకు ఫ్రీ ఉన్నప్పుడు మళ్ళీ ఇట్లా క్లాస్ తీసుకోండి మేడం. యా, నేను ఫ్రీ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు అడిగినా నేను వస్తా. చాలా వరకు వీకెండ్ ఫ్రీ ఉంటా, వీక్ డే లో బిజీ ఉంటా. ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు తీసుకోండి మేడం. నాకు బిజీ అంటూ ఏముండదు, కాలేజ్ టైం ఒకటే. ఓకే ఓకే, సరే సరే శ్రీకర్.
నేను ఇప్పుడు పెట్టేస్తే నేను నీకు కంట్రోల్ ఒక్క నిమిషం. నువ్వు కంట్రోల్ తీసుకోవాలంటే నేను కంట్రోల్ వదిలేయాలంటే ఏం చేయాలి చూస్తున్నావు. షో మీటింగ్ కంట్రోల్. Bhuvan, I'm trying to give away the control. Right now the control is you with me. Auntie, I'm Control just which one? Give up remote control. I got it. Okay. So Bhuvan, right now this meeting is recorded in my laptop. So what should I do? I'll stop recording. Can you start recording at your end? Yeah. Please